అనంతపురం జిల్లాలో నాణ్యమైన ఇసుక దొరకక భవన నిర్మాణ యజమానులు అవస్థలు పడుతున్నారు. ప్రజలకు ఉచిత ఇసుకను అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. జిల్లాలో ఇసుక రీచ్లను గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉంచడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో భవన నిర్మాణ రంగాలకు ఇసుక లభ్యత సమస్యగా మారి తమ ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా కష్టం సార్. అంటే ఇప్పుడు పనులు ఉంటేనే కదా ఇంట్లో జరగడము, ఇంట్లో పిల్లల చదువులు, ఇంట్లో తినడానికి అన్నిటికీ ఇబ్బంది సార్. ఇసుక లేక చాలా ఇబ్బంది సార్. పని ఒక రోజు ఉంటే 2 రోజులు 3 రోజులు ఇంటికి అంటుంటాం సార్. పని తక్కువైపోయినాయి సార్. ఇసుక లేక నిలబెట్టేసేసి పని ఈరోజు ఇంటికాడని చెప్పేసి ఉంటాం. 4 రోజులు ఉంటే 4 రోజులు పని ఉండదు సార్. అసలు జరిగేదే ఇబ్బందిగా ఉంటుంది సార్. కూలీ తక్కువ, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండవు సార్. అసలు ఇసుక రాక పనులు తక్కువైనాయి. అంతే పనులు తక్కువయ్యి వాచ్మెన్లు ఎవరు పెట్టుకొని ఇలా దానికి ఈడు మళ్ళీ వచ్చి ఈడున్నాను. మాకు ఊరిలో పనులు లేక నిలబడిపోయినాం. చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఊర్లో పనులు లేక ఇక్కడ వచ్చేస్తున్నాము. ఇక్కడ పనులు చిక్కలే సరిగ్గా. కూలీ దొరకక మేము ఇంట్లో ఉన్నాము, ఇబ్బంది పడుకుంటున్నాము. ఇసుక ఉంటే బాగా పనులు జరుగుతాయి సార్. మాకి పనులు దొరుకుతాయి. అనంతపురం జిల్లాలో పెన్నా, హగరి నది పొడవునా నాణ్యమైన ఇసుక లభ్యమవుతున్నప్పటికీ జిల్లా యంత్రాంగం ఒక్క ఇసుక రీచ్ కూడా ప్రారంభించలేదు. సత్యసాయి జిల్లాలో ఇటీవలే 2 ఇసుక రీచ్లు ప్రారంభించారు. తాడిమర్రి మండలంలో చిత్రావతి నది నుంచి ఇసుక తవ్వుకోవడానికి చిన్న చిగుళ్లరేవు, పెద్ద చిగుళ్లరేవుల వద్ద రీచ్లు ప్రారంభించారు. అక్కడ లభ్యమవుతున్న ఇసుక నిర్మాణాలకు ఏమాత్రం పనికిరాదని ఇంజనీర్లు, బిల్డర్లు చెబుతున్నారు. ఈ 2 చోట్ల రీచ్లు తెరవకముందే ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం ఏటూరు వద్ద రీచ్ ప్రారంభించడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ఇక్కడ్నుంచే తెప్పించుకుంటున్నారు. మరోవైపు ఏటూరు నుంచి వచ్చే ఇసుక టిప్పర్లను తాడిపత్రి నుంచి రాకూడదని అక్కడి నేతలు హెచ్చరిస్తున్నారు. టిప్పర్లలోని ఇసుకను అన్లోడ్ చేయించి తిరిగి అనంతపురం పంపిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక వైఎస్సార్ జిల్లాలోని పలు మండలాల చుట్టూ తిరిగి సత్యసాయి జిల్లా ధర్మవరం మీదుగా అనంతపురం వెళుతున్నారు. దీనివల్ల అదనపు భారంతో పాటు ఇసుక లభ్యతపై ప్రభావం పడుతోంది. ఫలితంగా నిర్మాణాల వేగం తగ్గి భవన నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోల్పోతున్నట్లు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన ఇసుక లేదు. ఒరిజినల్ ఇసుక తోలి మన అనంతపురం డిస్టిక్లో బీచ్లు పెడితే తక్కువ ధరలకే మనకి ఇసుక అందుబాటులో ఉంటుంది. మంచి నాణ్యమైన ఇసుక అందిస్తే 10 మంది బాగా కూలీలు, అందరూ బేల్దారులు, కాంట్రాక్టులు, మేస్త్రి తాపీలు అందరూ బాగుపడతారు. మేము కాంట్రాక్ట్ పని చేసుకున్నాం, బేల్దారు పని చేస్తుంటాము. రాక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 2 నెలలు 3 నెలలే చాలా ప్రాబ్లం. ఇసుక ఒక్కటి వస్తే బాగా పని ఆగిపోకుండా బాగా జరుగుతుంది. ఇసుక లభ్యత అయితే బాగలేదు. మన జిల్లాలో ఎక్కడ రీచులు లేవు. మేము కడప జిల్లా పోయి రీచుల ద్వారా ఇసుక తెచ్చుకుంటున్నాము. ఇట్లా తాడిపత్రి మీద వస్తే రోజుకు 2 ట్రిప్పులు వాడాల్సింది. అట్లా దూరం అయినందువల్ల ఒక ట్రిప్పే వాడడం వల్ల చాలా ట్రాన్స్పోర్టర్కి మాకు కూడా చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. మా జిల్లాలో ఇసుక రీచులు ఏర్పాటు చేస్తే ఒక చోటికి పోకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. తగిన నాణ్యత ఇసుక ఉంది. రేటు కూడా కస్టమర్కు సరసమైన ధరలకే ఇసుక లభ్యంగా దొరుకుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెన్నా, చిత్రావతి నదుల్లో నాణ్యమైన ఇసుక ఉన్నప్పటికీ అధికారులు ఇసుక రీచ్లు తెరవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గుంతకల్లు, ధర్మవరం, తాడిపత్రి, సింగనమల నియోజకవర్గాల నుంచి రాత్రి వేళల్లో ఇసుక పెద్ద ఎత్తున తరలిపోతున్నప్పటికీ జిల్లా కలెక్టర్, ఎస్పీలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టిప్పర్ల యజమానులు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు లేక పక్క జిల్లాలకు పోయి దినబాడీలకు బండ్లు పెట్టుకొని అక్కడ డబ్బులు లేక చాలా సఫర్ అవుతూ ఉన్నారు. దీనిని త్వరితగతిన ఇసుక రీచ్లు స్టార్ట్ చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని చాలాసార్లు కూడా కంప్లైంట్ చేసిండాము. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ పదే అనంతపురం జిల్లా టిప్పర్ అసోసియేషన్ తరఫున చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి త్వరితగిన ఇసుక రీచ్లు స్టార్ట్ చేసి అనంతపురం జిల్లా టిప్పర్ లారీ ఓనర్లను ఆదుకోవాల్సిందిగా మరీ ముఖ్యంగా కోరుతున్నాం సార్. తోలుతున్నారు సార్ అనంతపురం జిల్లాలో. అది ఎవరనేది గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి దాని త్వరితగిన అరికడితే మంచి ఇసుక, నాణ్యత ఇసుక అందిస్తే మాలాంటి లారీ ఓనర్లు బతకచ్చు సార్. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంతో ప్రజలకు మేలు చేయాలని భావించినా క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల ఆ ఫలాలు అందడం లేదు. ప్రభుత్వం దీనిపై కఠినంగా వ్యవహరించకపోతే అక్రమార్కులు పేట్రేగిపోయే అవకాశం ఉందని బిల్డర్లు, టిప్పర్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.